హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మే 6వ తారీఖు బుధవారం. ఈరోజు మన ఈ వీడియో ఛానల్లో ప్రీ మార్కెట్ కోసం ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం, అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అది మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ అందులో మార్కెట్ సూపర్ గ్యాప్ అప్ అని చెప్పడం అయితే జరిగింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మార్కెట్ సూపర్ గ్యాప్ అప్. కాకపోతే నేను పదే పదే చెప్తున్నాను మీకు, మార్కెట్ సూపర్ గ్యాప్ అప్ కాబట్టి రోజు మొత్తం అదే టెండెన్సీలో అదే మూడ్లో ఉంటుందని చెప్పి పొరపాటు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. సో మార్కెట్ గ్యాప్ అప్ అయితే పడదు అని రూల్ ఏం లేదు, ఖచ్చితంగా పడుతుంది. ఎక్కడ బ్రేక్ అవుతుంది అనేది మార్కెట్ ఇష్టం. ఈరోజు మన లచ్చిందేవి వెంటనే వచ్చేసింది. మొదటి 15 నిమిషాల క్యాండిల్ తర్వాత ఇమీడియట్గా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అయితే బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. సెన్సెక్స్లో ఒక చార్ట్ చూడండి. నేను ఇంట్రాడేలో 15 నిమిషాల టైం ఫ్రేమ్లో చేయమని చెప్తాను. సో ఇమీడియట్గా 9:30 నుండి మార్కెట్ బ్రేక్అవుట్ ప్రారంభించింది. మార్కెట్ ఎక్కడ ఈరోజు సెన్సెక్స్ ఒకసారి చూద్దాం వివరంగా. ఎక్కడ తన హైయెస్ట్ అంటే డే హైయెస్ట్ ఎక్కడ క్రియేట్ చేసింది, ఎక్కడ రెసిస్టెన్స్ని ఎదుర్కొందో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈరోజు సెన్సెక్స్ ఓపెనింగ్ చూడండి ఒకసారి, 77,424. ఇమీడియట్గా డే హై 77,675కి వెళ్ళిపోయింది. అంటే 77,700 ఈరోజు మనకి రెసిస్టెన్సీ. అంటే మనం ఇందామని పుట్టు తీసుకునే పక్షంలో 77,700 పుట్టు కానీ, 77,800 పుట్టు కానీ, లేదు చాలా చాలా దూరమైన పుట్టు తీసుకోవాలంటే 78,000 పుట్టు కానీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 77,700 పుట్టులో అంటే దాదాపు ఎడదామని పుట్టులో ఏం జరిగిందో ఒకసారి చూడండి. సెన్సెక్స్ ఈరోజు డే హై వద్ద రిజెక్ట్ అయింది. అప్పుడు ఈ 77,700 అంటే ఎక్కడైతే డే హై ఉందో అదే ఎడదామని పుట్టు చూడండి, 500 రూపాయల దగ్గర ఓపెన్ అయింది. ఇమీడియట్గా దాదాపు ఒక 50% అయితే పడిపోయింది. 253 రూపాయల 80 పైసలు ఈరోజు డే లో అనమాట. అటువంటిది ఏకంగా మార్కెట్ పడుతూ ఉంది, పుట్టు బ్రహ్మాండంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటికిప్పుడు జస్ట్ నౌ 912 రూపాయలు అచీవ్ చేసింది. సో క్యాండిల్ స్టిక్స్ మీద మీకు పరిజ్ఞానం ఉంటే మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, బ్రహ్మాండంగా తెలుసుకోవచ్చు. ఇందులో ఎటువంటి బ్రహ్మరహస్యం లేదు, రాకెట్ సైన్స్ లేదు. మీరేమి పెద్ద పెద్ద మేధావులు అలాగే 200 250 ఐక్యూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా నేర్చుకునే ప్రయత్నం చేయాలన్నమాట. దాదాపు ఒక 15-16 క్యాండిల్స్ మీకు ఖచ్చితంగా రావాలి. ఒక 6+6+6 3 6 18 టూల్స్, స్టడీస్, ఇండికేటర్స్ ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఈ మధ్య కొంతమంది వీడియోలు పెడుతున్నారు అనమాట, ఇండికేటర్ లేకుండా ట్రేడింగ్ చేయమని. అదేంటంటే దాదాపు గాల్లో దీపం పెట్టి భగవంతుని ప్రార్థించటమే. అలాగే అర్ధరాత్రి చిమ్మ చీకట్లో ఒక 150-200 కిలోమీటర్ల వేగంతో బండి, టూ వీలర్ కావచ్చు, కారు కావచ్చు, డ్రైవింగ్ చేయటమే. అటువంటి పొరపాట్లు చేయకండి. మార్కెట్లో టూల్స్ అండ్ స్టడీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు టూల్స్ అండ్ స్టడీస్ ఏవి చూడకుండా గుడ్డిగా కళ్ళు మూసుకొని అద్భుతంగా ట్రేడింగ్ చేయగలిగితే చాలా చాలా సంతోషం. మీరు చాలా మేధావని అర్థం, ఒప్పుకుంటాం, తప్పే లేదనుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. మార్కెట్లో ముఖ్యంగా ఇంట్రాడేలో స్టాక్ ఆప్షన్స్ లేదా ఇండెక్స్ ఆప్షన్స్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, దాని టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఎగ్జిట్, ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్. ఓకే, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్, ఈ 4 పాయింట్లు నేర్చుకోవటం కోసం సిద్ధంగా ఉంటే నన్ను సంప్రదించండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది చెప్పి భావిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా స్టాక్స్, స్టాక్ ఆప్షన్స్, అలాగే ఇండెక్స్ ఆప్షన్స్, ఇంట్రాడే కోసం లేదా క్రూడ్ అండ్ కమ్యూనిటీ వీటి పట్ల మీకు ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా తప్పకుండా వీడియో చివరిలో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, దాని ద్వారా సంప్రదించండి. ఎందుకంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ కంపల్సరీగా ఉండాలి, అందుకని మిమ్మల్ని టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సంప్రదించమని చెప్తున్నాను. ఓకే, ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. నచ్చినా నచ్చకపోయినా ఒక చిన్న లైక్ చేసుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సేబీ రిజిస్టర్డ్ కాదు, నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే కనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి
కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.